యోహాను 16:7 అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, ఆయన వెళ్ళిపోవటం మంచిది. ఆయన వెళ్ళనిదే పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు రాడు అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చారు. మరి ఆ పరిశుద్ధాత్మ నిరంతరము కూడా మనతో ఉండటానికి, మన సమస్త కార్యములు దేవుని చిత్తం వచ్చిన ప్రతి కార్యము జరిగించడానికి, దేవుని చిత్తానుసారంగా నడవటానికి, దేవునికి ఇష్టమైన కార్యములు చేసి దేవునికి ఇష్టంగా జీవించడానికి, మరి ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రి దగ్గర నుంచి పంపించారు. యేసుప్రభు వారు పిల్లరా, దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ చెప్తారు. యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఏంటిది? మన దగ్గర ఎప్పుడు ఉండటానికి, వాళ్ళు ఉండి రేపు వెళ్ళిపోటాక కాదుగా. మనం జీవించినంత కాలము కూడా, మనం బ్రతికినంత కాలము కూడా, మనం ఈ లోకంలో మరి దేవుని యందు జీవించడానికి ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరే ఉండటానికి దేవుడు పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనిషి కూడా రక్షించబడలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి దగ్గరకు చేరలేరు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి సాక్షిగా జీవించలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టంగా జీవించలేడు పిల్లరా. కాబట్టి పిల్లరా, మన దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని భూలోకానికి పంపించారు పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా దేవునికి సాక్షిగా ఉండలేడు అని.